ఇప్పుడు మనం డిజైన్ ఆఫ్ రిపుల్ కౌంటర్ విత్ మాడ్యులస్ లెస్ దాన్ 2 పవర్ n దాని గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా లెస్ దాన్ 2 పవర్ n అంటే యూ కెన్ డిజైన్ mod 6 డిజైన్ చేయొచ్చు, అలాగే mod 10 డిజైన్ చేయొచ్చు. ఇట్లా ఏదైనా సరే మనం డిజైన్ చేయొచ్చు. దాని గురించి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ mod 6 ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో mod 6 అంటే ఏంటి, 6 కౌంట్ రావాలి, అంటే 000 దగ్గర స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ 001 దగ్గర, నెక్స్ట్ 010, నెక్స్ట్ 011 3 అయింది, తర్వాత 100, తర్వాత 101 5 అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ 6 రావాలి. సో 6 రావాలి, 110 6 వస్తుంది, కానీ 110 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 111 రావాలి. ఇది జనరల్గా జరిగే ప్యాటర్న్. మనం ఏమంటున్నాం, mod 6 అంటే 0 to 5 రావాలి. 5 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది 0 కనెక్ట్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఏబిసి అంటే QA QB QC ఇలాగిస్తాం. సో ఇవి మనకు అవుట్పుట్లు. ఇది స్టేట్ డయాగ్రామ్. సో ఇది ఇస్ కాల్డ్ స్టేట్ డయాగ్రామ్. ఓకే, దీంట్లో ఎన్ని స్టేట్స్ అన్నాం, N6 స్టేట్స్ అన్నాం. సో ఈ N6 స్టేట్స్ కాబట్టి మనకి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్లు వాడాలి అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఇఫ్ n is equals to 6 then the number of flip flops is given by 2 power n minus 1 less than 2 power n. సో ఇక్కడ 6 అనేది ఏంటంటే మనం తీసుకున్న స్మాల్ n వాల్యూ 3 ఉందనుకోండి, సో 2 power 3 minus 1 less than 2 power 3 అంటే 2 power 3 minus 1 అంటే 2 power 2 అంటే 4 is less than 6 is in between the 4 to 8. ఓకే, సో దీన్ని బట్టి మనం 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది జనరల్గా ఫార్ములా. మనకి కామన్ సెన్స్ ద్వారా కూడా ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాలనేది తెలిసిపోద్ది. సో మోర్ దాన్ 7 అయితే 4 ఫ్లిప్ ఫ్లాప్స్, లెస్ దాన్ 7 అయితే 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరం అవుతుంది జనరల్గా. సో ఇప్పుడు డయాగ్రామ్ గీద్దాం, లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. సో జేకే, దాన్ని జేఏకే అన్నాం, క్లాక్ జేకేలు 1 QA, దిస్ విల్ బి కనెక్టెడ్ టు ద నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ JB KB. సో దిస్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ద 1. దిస్ ఈజ్ QB, అగైన్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు JC KC. So this is also 1 and output is QC. ఓకే, సో 3 ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్ట్ చేసేసాం. కనెక్ట్ చేసిన తర్వాత మనకి జనరల్గా 2 ఇన్పుట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే 2 ఎసింక్రనస్ ఇన్పుట్స్ ఉంటాయి. ఎసింక్రనస్ ఇన్పుట్స్ ఏంటంటే ఒకటి ప్రీసెట్, ఇంకొకటి క్లియర్. ప్రీసెట్ అంటే అవుట్పుట్ 1 చేయడానికి ఫోర్స్ఫుల్గా, క్లియర్ ఏంటంటే అవుట్పుట్ 0 చేయడానికి. ఓకే, సో దిస్ ఈజ్ క్లియర్, దిస్ ఈజ్ క్లియర్, దిస్ ఈజ్ క్లియర్. సో ఈ ఆల్ ఆర్ గెట్ కనెక్టెడ్ టు ద క్లియర్. ఓకే, ఇది ఒకటి క్లియర్ కనెక్ట్ చేసామంటే 0 రావడానికి. మనకి 5 తర్వాత 6 ఆటోమేటిక్ రీడ్ అయిన వెంటనే అది 0 కనెక్ట్ అయిపోవాలి, అది మన ఇండికేషన్. సో స్టేట్స్ ఏంటంటే 000 అంటే QA QB QC. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ QA అండ్ దిస్ ఈజ్ కాల్డ్ QB అండ్ దిస్ ఈజ్ QC. సో 0 నుండి 1కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ చేంజ్ అవ్వదు, కామనే కదా. మళ్ళీ 1 నుంచి 0కి వచ్చింది అనుకోండి, 0 1కి మారింది అనుకోండి, నెక్స్ట్ స్టేట్ చేంజ్ అవ్వదు. మళ్ళీ 0 to 1 వచ్చినప్పుడు 01 యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోద్ది. మళ్ళీ 1 to 0 వచ్చింది అనుకోండి, 1 to 0 వస్తే 1 0 కింద మారుతుంది, మళ్ళీ 0 1 కింద మారుతుంది. సో మళ్ళీ 0 to 1 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ మారవు, 1 0 అలా ఉండిపోద్ది. మళ్ళీ 1 to 0 వచ్చినప్పుడు 0 1 కింద మారుతుంది. వెన్ యూ ఫేస్ 01 ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టేట్ అలాగే ఉండిపోద్ది. ఓకే, 0 to 1 స్టేట్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ మారవు. ఓకే, 0 to 1 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ మారవు. 1 to 0 వచ్చినప్పుడు మాత్రం 1 0 కింద మారుతుంది, లేదా 0 1 కింద మారుతుంది. వెన్ యూ ఫేస్ 0 1 నెక్స్ట్ స్టేట్స్ మారవు. మళ్ళీ 0 1 వచ్చిందా, సేమ్ స్టేట్స్ వచ్చినాయి. అలాగే
1 0 కింద మారింది అనుకోండి, 0 1 కింద మారిందా, 0 1 ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ 1 అలా ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 0 1 కింద వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ అలాగే ఉండిపోతాయి 1 1. సో ఇది స్టేట్స్ కదా. సో జనరల్గా ఇప్పుడు మనం ఏమి టార్గెట్ చేస్తున్నాం అంటే QC1 QB1 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి NAND గేట్ కనెక్ట్ అయ్యి అవుట్పుట్ క్లియర్ కనెక్ట్ అయిపోతే డిఫాల్ట్గా 6 ఇంటర్నల్గా రీడ్ అవ్వగానే అవుట్పుట్ 0 అయిపోద్ది. QB1 QC1 రెండు కూడా ఒక NAND గేట్ కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు QC1 అయింది, QB1 అయింది, QA 0 అయింది అనుకోండి. 1 1 ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి 1 బార్ 0 అవుతుంది. సో 0 కనెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం క్లియర్ కనెక్ట్ చేసేస్తాం. క్లియర్ కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది 0 అయిపోతుంది, అంతేగా. సో ఇది QC, ఇది QB. ఓకే, సో ఇట్లాగా మనం డయాగ్రామ్ని సింప్లిఫై చేయొచ్చు. సో mod 6 కావాలన్నాం కాబట్టి QC QB QA 5 తర్వాత 6 రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత QC QBలు NAND గేట్కి కనెక్ట్ చేసేస్తాం. NAND గేట్కి కనెక్ట్ చేసేస్తే అవుట్పుట్ 0 వస్తుంది. ఈ 0 క్లియర్ కనెక్ట్ చేసేస్తాం. ఓకే, అప్పుడు మనకి కౌంటు 5 రాగానే ఆటోమేటిక్ 6కి ఇంటర్నల్ కనెక్ట్ అవుతుంది. 6 నుంచి 0 అయిపోద్ది. సో ఇక్కడ నుంచి 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంట్ 0 వచ్చేస్తుంది. 0 0 1 మళ్ళీ 0 1 0 0 1 1 1 0 0 1 0 1 మళ్ళీ సేమ్ 0 0 అలా కంటిన్యూ అయిపోద్ది అనమాట. ఇది లాజిక్ డయాగ్రామ్. సో దీనికి మనం టైమింగ్ డయాగ్రామ్ గీద్దాం. టైమింగ్ డయాగ్రామ్. సో ఈ కౌంట్ 0 1 2 3 4 5 తర్వాత మళ్ళీ 0 1 2 అలా కంటిన్యూ అవుతుంది. టైమింగ్ డయాగ్రామ్ గీద్దాం. ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ ఏంటంటే క్లాక్ ఇంపార్టెంట్ కదా. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా గీసాం. సో దీన్ని నెగిటివ్ ఎడ్జ్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. క్లాక్ QA, నెక్స్ట్ QB, నెక్స్ట్ QC. సో 0 తర్వాత సో 0 0 0. సో ఇది 0 ఇది 0 ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ QA1 రావాలి. QA1 QB QC 0 0. ఓకే, నెక్స్ట్ సైకిల్. అప్పుడు ఇది 0 0 1 అయింది. నెక్స్ట్ ఇది 0 1 0 1 0, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ 3 0 1 1 0 1 1 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ 4 అంటే ఇది 1 ఇది 0 ఇది 0 అవుద్ది 4. నెక్స్ట్ 5 అంటే 1 0 1. సో 1 0 1 అంటే 5 తర్వాత ఏమవుద్ది అంటే మళ్ళీ ఆటోమేటిక్గా 6 రావాలి, అంతే కదా. 5 తర్వాత ఆటోమేటిక్ 6 రావాలి. సో ఇది ఇలాగ ఒక గ్లిచ్ కింద వచ్చి గ్లిచ్ వచ్చిన తర్వాత మళ్ళీ 0లు అయిపోతాయి. 0 0 0 0. సో ఇది కూడా గ్లిచ్ కింద వచ్చి 0 అయిపోద్ది. మళ్ళీ సేమ్ 0 0 నెక్స్ట్ 1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 0 1 0. సో ఇట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మెయిన్ టైమింగ్ డయాగ్రామ్. ఫస్ట్ 0 1 నెక్స్ట్ 1 2 3 ఇది ఫస్ట్ కౌంట్ 1 2 3 ఫోర్త్ కౌంట్ ఫిఫ్త్ కౌంట్ తర్వాత మళ్ళీ 0 అయిపోద్ది. 0 1 2 3 అలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ mod 6 కౌంటర్. అలాగే నెక్స్ట్ mod 10 కౌంటర్ చేద్దాం.